హాయ్! నేను ఈ వీడియోలో అసలు జావాలో వేరియబుల్స్ అంటే ఏంటి అని డిస్కస్ చేస్తాను. ఇంకా చాలా కూడా చెప్తాను. అసలు వేరియబుల్స్ గురించి, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వస్తది. అండ్ అసలు ఈ వీడియోలో చెప్పే మీరు నోట్ గాని ఏం చేసుకోవాల్సిన పని లేదు. నేను మొత్తం వీడియోలో చెప్పిందంతా నీట్‌గా ఒక పీడీఎఫ్‌లా చేసి మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను పీడీఎఫ్‌కి. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మీరు రిఫర్ చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ డైరెక్ట్‌గా జావాలో వేరియబుల్స్ అంటే ఏందో చూసే ముందు అసలు మ్యాథమెటిక్స్‌లో చిన్నగా ఎగ్జాంపుల్ ఇస్తే మీకు కొద్దిగా ఈజీగా అర్థమైద్ది. చిన్నప్పుడు మనం జనరల్‌గా చాలా మ్యాథమెటిక్స్ ఈక్వేషన్‌లు చూసుంటాం. ఎట్లా జస్ట్ సింపుల్ 2x + 3y + 9z = 10 అని ఇస్తాడు. x = 2 అని ఇస్తాడు. y = 9 అని ఇస్తాడు. z కనుక్కోమంటాడు. ఇక్కడ జస్ట్ దీన్ని కొద్దిగా జూమింగ్ చేస్తే ఏం అర్థం చేసుకోవాలంటే మనము ఇక్కడ ఈ x, ఈ y, ఈ z అనేవి వేరియబుల్స్ అన్నమాట. ఈ x, y, z అనేవి వేరియబుల్స్. ఈ 2 ఉంది చూడండి, x కి ముందు 2, y కి ముందు 3, z కి ముందు 9 అనేవి కోఎఫిషియెంట్స్ అన్నమాట. ఇక్కడ ఈ 10 ఏమో అది కాన్స్టెంట్. ఇక్కడ మనము ఈ x = 2 అంటే దాని మీనింగ్ ఏంది? x అనే వేరియబుల్లో 2 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ కూడా y అనే వేరియబుల్లో 9 అనే వాల్యూని స్టోర్ చేస్తాం. z అనే వేరియబుల్లో ఏమీ స్టోర్ చేయం, ఎందుకంటే అది మన రిజల్ట్ వేరియబుల్. దానిలోనే మనం రిజల్ట్ స్టోర్ చేస్తాం కాబట్టి, అదే మన రిజల్ట్ కాబట్టి. సో ఇక్కడ జనరల్గా మ్యాథమెటిక్స్లో వేరియబుల్స్ ఎందుకు వాడతాము? టు స్టోర్ వాల్యూస్. అలానే సేమ్ జావాలో కూడా వేరియబుల్స్ని మనం వాల్యూ స్టోర్ చేసుకోవడానికి వాడతాము. ఇలా వాల్యూ స్టోర్ చేసుకొని ఫ్యూచర్లో ఇట్లా క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ని కానీ ఈక్వేషన్స్ ఉండవు జావాలో, ఇగైన్ ఇట్లా క్యాలిక్యులేషన్స్ కోసం వాల్యూస్ని వేరియబుల్స్లో స్టోర్ చేసేసి వాడతాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టు ఇక్కడ ఓన్లీ 2 స్టోర్ చేయాలి ఎక్స్లో, అంటే ఇంటి నార్మల్ న్యూమరికల్ వాల్యూనే స్టోర్ చేయాలని కాదు. ఇక్కడ ఫర్ సపోజ్ మనము x = టోనీ ఒక పేరైనా స్టోర్ చేయొచ్చు. x = ఒక లెటర్ ఏ అయినా స్టోర్ చేయొచ్చు, సింగిల్ లెటర్. అలానే x = ట్రూ ఆర్ ఫాల్స్ ఏదైనా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు, మనకు నచ్చింది స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే x = 1.24 ఇలా ఏ ఫ్లోటింగ్ నెంబర్ అయినా, అంటే డెసిమల్ నెంబర్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అలా అని ఇక్కడ వేరియబుల్ పేరు x, y, z ని ఇవ్వాలనేం రూల్ లేదు. మనం ఏదైనా ఇవ్వచ్చు వేరియబుల్ పేరు. ఫర్ సపోజ్ నేమ్ = టోనీ, ఏజ్ = 30, హైట్ = 5'10" అని ఇచ్చాం. ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఈ నేమ్ అనే ఒక వేరియబుల్లో టోనీ అనే ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. ఇక్కడ టోనీ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అయినా అవ్వచ్చు. ఇది ఒక సెంటెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక లెటర్ అవ్వచ్చు, లేకపోతే ఒక నార్మల్ నంబర్ అవ్వచ్చు, లేకపోతే ఒక డెసిమల్ నంబర్ అవ్వచ్చు. అలా ఏదైనా ఒక వాల్యూని మనం వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఇక్కడ చూస్తే ఏజ్ అనే ఒక వేరియబుల్లో మనం నార్మల్ నంబర్ స్టోర్ చేసాము. అదే హైట్ అనే ఒక వేరియబుల్లో ఒక డెసిమల్ నంబర్ స్టోర్ చేసాం, 5.10. ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి మనకి. అలా మనం కావాలంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూనైనా వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జావా వాళ్ళు క్రియేట్ చేసేటప్పుడు ఈ వేరియబుల్స్కి పేర్లు పెడుతున్నాం కదా మనం. ఇక్కడ నేమ్, ఏజ్, హైట్, ఇలా ఒక వేరియబుల్కి మనం ఏదైనా పేరు పెట్టాలంటే కొన్ని రూల్స్ ఫాలో అయ్యి ఆ పేరు పెట్టాలి. ఎలా పడితే అలా పెట్టకూడదు. ఫర్ సపోజ్ 1 నేమ్ అని ఉంది. 1 నేమ్ = స్టార్ అని పెట్టామనుకో, ఇది ఇన్వాలిడ్. ఎందుకు అంటే ఎప్పుడైనా మనం ఒక వేరియబుల్కి పేరు పెట్టేటప్పుడు అది ఐదర్ ఒక లెటర్తో కానీ, లేదా ఒక అండర్ స్కోర్తో కానీ, లేదా ఒక $సింబల్తో కానీ స్టార్ట్ అవ్వాలి.
కానీ ఇక్కడ మనకి వేరియబుల్ పేరు దేంతో స్టార్ట్ అయింది, ఒక నంబర్తో స్టార్ట్ అయింది, కాబట్టి ఇది ఇన్వాలిడ్. మీరు కావాలనుకుంటే name1 ఈక్వల్ టు స్టార్ అని పెట్టుకోవచ్చు. ఇది వ్యాలిడ్, ఎందుకంటే మనకి ఫస్ట్ లెటర్ అనేది లెటర్ కాబట్టి వ్యాలిడ్, లేదా అండర్ స్కోర్ వ్యాలిడ్, లేదా డాలర్ వ్యాలిడ్, అంతేగాని ఈ మూడు కాకుండా ఇంకేది రాకూడదు. ఫర్ సపోజ్ మనము అండర్ స్కోర్ నేమ్ అని ఉంది, ఇది వ్యాలిడే. డాలర్ నేమ్ అని ఉంది, ఇది వ్యాలిడే. హ్యాష్ నేమ్ అని ఉంది, ఇది ఇన్వాలిడ్. ఎందుకు అంటే ఇది హ్యాష్తో స్టార్ట్ అయింది కాబట్టి. ఫర్ సపోజ్ మనం ఏదన్నా పెద్ద వేరియబుల్ పేరు అనుకుందాం, ఫర్ సపోజ్ ఇంజన్ టైప్ అనుకుందాం. ఎట్లా రాస్తామంటే ఇంజన్ టైప్ ఈక్వల్ టు పెట్రోల్ అని రాసాం. అంటే ఇంజన్ టైప్ అనే ఒక వేరియబుల్లో పెట్రోల్ అనే ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఏంది అంటే హైఫన్ వాడాం మధ్యలో. జావాలో హైఫన్ వాడకూడదు. మీరు ఒకవేళ ఇట్లా డిక్లేర్ చేయాలనుకుంటే ఇంజన్ అండర్ స్కోర్ వాడచ్చు, అండర్ స్కోర్ టైప్ పెట్రోల్. ఇది వ్యాలిడే, ఇదేమో ఇన్వాలిడ్. కాబట్టి ఇట్లా కొన్ని ఉంటాయి. మళ్ళీ జావాలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ ఇంట్ కానీ, లేకపోతే క్లాస్ కానీ, పబ్లిక్ కానీ. అసలు మీరు ఇప్పుడు ఇవేంటి అని వరి అవ్వాల్సిన పని లేదు, నేను అన్ని డిస్కస్ చేస్తాను తర్వాత. జస్ట్ కొన్ని కీవర్డ్స్ జావా ఏం చేసిద్ది అంటే అవి నావి అన్నట్టు పెట్టుకునిద్ది. ఆ పర్టికులర్ కీవర్డ్స్ని నువ్వు వేరియబుల్స్ పేర్లుగా వాడలేవు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ అనేవి కేస్ సెన్సిటివ్ అనమాట. ఎందుకో చెప్తాను. అంటే కేస్ సెన్సిటివ్ అంటే ఏంది అంటే, ఫర్ సపోజ్ మీరు ఇది రాశారు, ఏజ్ ఈక్వల్ టు 20, ఏజ్ ఈక్వల్ టు 21. ఇది ఎప్పుడైతే జావా చూసిద్దో ఫస్ట్ ఇది చూసిద్ది, ఏజ్ ఈక్వల్ టు 20 రాసినట్టు చూసిద్ది. అప్పుడు ఏం చేసిద్ది అంటే ఒక ఏజ్ అనే వేరియబుల్ అదే క్రియేట్ చేసి ఒక కంటైనర్లో ఆ వాల్యూని స్టోర్ చేసిద్ది, 20 అని స్టోర్ చేసిద్ది. మళ్ళీ నెక్స్ట్ లైన్కి వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ జిఈ ఈక్వల్ టు 21 అని చూసిద్ది. ఇది చూసినప్పుడు జావా ఏమర్థం చేసుకునిద్ది అంటే, ఓకే ఎలా కన్సిడర్ చేసిద్ది అంటే, మనం ఏమనుకుంటాము ఈ ఏజ్ సేమ్గా కన్సిడర్ చేయాలి అనుకుంటాం, కానీ జావా సేమ్గా కన్సిడర్ చేయదు. ఎందుకంటే ఇక్కడ మనం స్మాల్ ఏ వాడాము, ఇక్కడ క్యాపిటల్ ఏ వాడాము, కాబట్టి జావా దాన్ని కన్సిడర్ చేయదు సేమ్ లాగా. అప్పుడు ఏం చేస్తుంది, అది ఇంకొక కొత్త దాన్ని క్రియేట్ చేసి దాంట్లో 21 పెట్టింది వాల్యూ. అదే ఫర్ సపోజ్ ఇంకొక కోడ్ రాసాం, ఇది సపరేట్, మళ్ళీ ఇది సపరేట్. అసలు ఇది రాసినప్పుడు ఏమిద్దంటే, ఫస్ట్ ఇది చూసినప్పుడు జావా ఏం చేసిద్ది, ఏజ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో 20 అనే వాల్యూని స్టోర్ చేసిద్ది. మళ్ళీ ఎప్పుడైతే నెక్స్ట్ లైన్కి వచ్చి మళ్ళీ అదే వేరియబుల్ని చూస్తుంది, ఇది పైన సేమ్, కింద సేమ్ స్మాల్ క్యాపిటల్ కూడా తేడా లేదు, అన్నీ సేమే. కాబట్టి జావా ఏం చేసిద్దంటే ఇంకొక కొత్త వేరియబుల్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ ఉన్న వేరియబుల్లోనే వాల్యూ చేంజ్ చేసిద్ది. ఫస్ట్ 20 పెట్టిద్ది, ఇప్పుడు 21 చూసింది కదా, ఫస్ట్ 20 పెట్టింది, ఇప్పుడు 21 చూసింది కాబట్టి 20ని తీసేసి 21 అని పెట్టిద్ది అనమాట. ఇది కేస్ సెన్సిటివ్. అంటే జావా అనేది ఈ వేరియబుల్ని వేరువేరుగా ట్రీట్ చేసిద్ది, ఈ వేరియబుల్ని సేమ్గా ట్రీట్ చేసిద్ది. ఎందుకంటే ఇవి కేస్ సెన్సిటివ్, స్పెల్లింగ్ అంతా సేమ్ అయినా అది క్యాపిటల్ స్మాల్ డిఫరెన్స్ ఉంది. ఇది బేసిక్ వేరియబుల్స్ గురించి. ఇప్పుడు మనము అసలు డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు డేటా టైప్ అంటే ఏంది, అసలు అది ఎందుకు వాడాలి, అసలు దాని టైప్స్ ఏంటి అని డిస్కస్ చేద్దాము. ఇందాక చెప్పినట్టు ఏం చెప్పాను నేను, నేమ్ అనేది ఒక వేరియబుల్, దాంట్లో మనం ఏదన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఏజ్ అనేది కూడా ఒక వేరియబుల్, దాంట్లో మనకు నచ్చిన వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైట్ అనే ఒక వేరియబుల్, మనకు నచ్చిన వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు.
ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడ దాకా జస్ట్ మనం వేరియబుల్స్ గురించి అండ్ వాల్యూస్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. డేటా టైప్ గురించి డిస్కస్ చేయలేదు. ఇప్పుడు మనం డేటా టైప్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది తీసుకుందాం, ఏజ్ ఈక్వల్ టు 30 అని చెప్పి మనం మెన్షన్ చేసాం కదా. ఇక్కడ ఏం చేసాం, ఏజ్ అనే ఒక వేరియబుల్లో 30 అనే వాల్యూ పెట్టాం. ఈ 30 అనేది ఏంటిది? అదొక నార్మల్ నంబరా, లేకపోతే డెసిమల్ నంబరా, లేకపోతే ఒక క్యారెక్టర్ అంటే ఒక ఏబి అలాంటిదా, లేకపోతే ఒక సెంటెన్స్ అంటే ఏదన్నా మల్టిపుల్ క్యారెక్టర్స్, ఇది సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్ లాగా అనుకోండి, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయా అనేది మనం చూడాలి. ఇక్కడ 30 అనేది ఏంది, అదొక నార్మల్ నంబర్. కాబట్టి ఎప్పుడైనా ఏదన్నా వేరియబుల్లో ఒక నార్మల్ నంబర్ కనుక స్టోర్ చేస్తుంటే మనం ఆ వేరియబుల్కి ముందు ఇంట్ అని డిక్లేర్ చేయాలన్నమాట. ఓకేనా? అలాగా ఫర్ సపోజ్ ఏదన్నా డెసిమల్ నెంబర్ కనుక చేస్తుంటే ఫ్లోట్, లేదా ఏదన్నా ఒక సెంటెన్స్ కనుక చేస్తుంటే స్ట్రింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఈ నేమ్ అనేది వేరియబుల్, టోనీ అనేది వాల్యూ. ఆ టోనీ ఏ టైప్, ఈ వాల్యూ అనేది ఏ టైపు, ఈ టోనీ అనేది స్ట్రింగ్, ఈ 30 అనేది ఇంటిజర్, ఈ 5.10 అనేది ఫ్లోట్ అనమాట. జావాలో జనరల్గా మీకు ఒక జనరల్ని జావాతో కంపేర్ చేసి చెప్తాను. ఫర్ సపోజ్ జనరల్గా ఒక నార్మల్ నెంబర్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ 10, 20 ఇట్లాంటిది అయితే జావాలో దాన్ని ఇంట్ అంటాం. ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటిజర్. అదే జనరల్గా ఒక డెసిమల్ నెంబర్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ 10.24 అట్లాంటి ఏమైనా డెసిమల్ నెంబర్స్ ఉంటే దాన్ని ఫ్లోట్ అంటాం అనమాట. ఫర్ సపోజ్ నెక్స్ట్ నార్మల్ క్యారెక్టర్స్ ఏ, బి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ జే ఇట్లాంటివన్నీ జావాలో క్యార్ అంటాం అనమాట. ఫుల్ ఫామ్ వచ్చేసి క్యారెక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి పెద్ద పెద్ద సెంటెన్సెస్, ఇప్పుడు ఫర్ సపోజ్ నేమ్స్ కానీ ఏదైనా, ఫర్ సపోజ్ నేమ్ లేకపోతే ఇంకేదన్నా ఇట్లాంటి ఏయో ఒక నేమ్స్ ఉంటాయి పెద్ద పెద్ద, వాటిని స్ట్రింగ్స్ అంటాం అనమాట. జావాలో బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్, నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అసలు ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ ఉన్నాయి డేటా టైప్స్లో. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్లో వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి. బూలియన్ టైప్. బూలియన్ టైప్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్లు, ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. అది బూలియన్ టైప్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి న్యూమరిక్ టైప్, అంటే ఫర్ సపోజ్ 10, 20, 3.14, 10.93 ఇట్లాగా ఈ న్యూమరికల్ వాల్యూస్ అన్ని న్యూమరికల్ టైప్లోకి వస్తుంది. దీంట్లో 2 ఉంటాయి, క్యారెక్టర్ వాల్యూ, ఇంటిగ్రల్ వాల్యూ. ఈ ఇంటిగ్రల్ వాల్యూలో మనకి ఇంటిజర్ అని ఒకటి ఉంటుంది, ఫ్లోటింగ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. ఇంటిజర్ అంటే ఏం లేదు, జస్ట్ 10, 20, 30 అలా. ఫ్లోటింగ్ పాయింట్ అంటే 3.14, 1.23, 10.25 ఇలా డిసిమల్స్ ఉండేది ఫ్లోటింగ్ పాయింట్ అంటాం అనమాట. నార్మల్ డిసిమల్ లేకుండా నార్మల్ నెంబర్ ఉంటే అది ఇంటిజర్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్లో బేసిక్గా మనకి 8 డేటా టైప్స్ ఉంటాయి అనమాట. ప్రిమిటివ్లో 8 టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క డేటా టైప్కి దాని స్పెసిఫిక్ పర్పస్ ఒకటి ఉంటుంది, దాని స్పెసిఫిక్ రేంజ్ అనేది ఉంటుంది అనమాట. దానిలో బేసిక్గా మెయిన్ వచ్చేసరికి బయట ఒకటి ఉంటుంది, షార్ట్ ఒకటి ఉంటుంది, ఇంట్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, డబుల్ ఉంటుంది, క్యార్ ఉంటుంది, అండ్ బూలియన్ ఉంటుంది లాస్ట్. నేను ఇదంతా చెప్పే ముందు ఒక చిన్న చెప్తాను, అది ఫస్ట్ అది వినండి.
ఇందాక చాలా డేటా టైప్స్ చెప్పా కదా, ప్రతి ఒక్క డేటా టైప్కి ఒక సైజ్ ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఫస్ట్ బైట్ అంటే ఏంది, బిట్ అంటే ఏందో చెప్తాను. ఒక బైట్ వచ్చేసరికి 8 బిట్ అనమాట. ఒక బిట్లో మనము 0 కానీ 1 కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఏదన్నా ఒక 4 బిట్ ఉంది అనుకుందాం. 4 బిట్ ఉంటే, లేకపోతే సింపుల్గా 2 చేద్దాం. 2 బిట్ ఉంటే దాని మీనింగ్ ఏంటంటే, దానిలో మనం ఒక పెద్ద డబ్బాలో 2 చిన్న డబ్బాలు అనుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ డబ్బాలో 0 అయినా పెట్టచ్చు, 1 అయినా పెట్టచ్చు. ఈ డబ్బాలో కూడా 0 అయినా పెట్టచ్చు, 1 అయినా పెట్టచ్చు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 2 బిట్ ఉంటే ఈ ఫస్ట్ డబ్బా ఈ డబ్బాలో వచ్చేసరికి 0, నెక్స్ట్ డబ్బాలో 1, ఈ డబ్బాలో కూడా 0 పెడతాం. నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బాలో 0, నెక్స్ట్ డబ్బాలో 1, నెక్స్ట్ ఈ డబ్బాలో 1, నెక్స్ట్ డబ్బాలో 0, ఈ డబ్బాలో 1, నెక్స్ట్ డబ్బాలో కూడా 1. కాబట్టి మనం ఒక 2 బిట్ దాంట్లో 4 వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఒకటి చిన్నది గుర్తుపెట్టుకోండి. అలాంటిది ఒక బైట్ అంటే 8 బిట్, ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూస్తే జస్ట్ ఇంటి అని చెప్పా కదా ఇందాక, ఇంటిజర్ అంటే 10 కానీ 20 కానీ 30 కానీ ఇట్లాంటివి స్టోర్ చేసుకోవాలంటే ఇంటిలో స్టోర్ చేసుకుందాం. ఫర్ సపోజ్ మన ఏజ్ ఉంది, మన ఏజ్ అనేది ఐదర్ 10 కానీ 20 కానీ 30 కానీ అట్లుంటది, కానీ 20.2 20.5 అలా ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 10, లేకపోతే ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 30 అలా స్టోర్ చేస్తాం. దీని మీనింగ్ ఏంది, ఏజ్ అనే ఒక వేరియబుల్లో 10 అనే ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నాము. ఈ 10 ఒక టైప్ ఏంటంటే అది ఇంట్. ఇది జస్ట్ ఈ యొక్క సింగిల్ లైన్ మీనింగ్ అనమాట. ఇక్కడ ఇంట్ వచ్చేసరికి మనకి 4 బైట్స్. ఇందాక ఏం చెప్పాను, 1 బైట్ అంటే 8 బిట్ అని చెప్పా కదా, అలా 4 బైట్స్ అంటే ఏంది, 32 బిట్స్ అనమాట. 32 బిట్స్. ఇందాక చెప్పాను మీకు 2 బిట్ ఉంటే 4 వాల్యూస్ పడతాయి దాంట్లో అని. అలాంటిది 32 బిట్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే 32 డబ్బాలు ఉంటాయి. 32 డబ్బాల్లో ఎన్ని వాల్యూస్ పెట్టచ్చు అంటే రేంజ్ వచ్చేసి -2^31 నుంచి 2^31 వరకు. 2 బిట్స్ ఉంటే మనం 4 వాల్యూస్ పెట్టచ్చు దాంట్లో. ఎలా అంటే ఇప్పుడు 2 బిట్స్ ఉన్నాయి, ఈ ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఆ వాల్యూ అనేది పాజిటివ్ నెగిటివ్ అని చెప్పి చెప్పడానికి ఉంటుంది. ఈ నెక్స్ట్ ఈ రిమైనింగ్ ఎన్ని బిట్స్ ఉంటే అన్ని బిట్స్ అన్ని ఒరిజినల్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఉంటాయి. సేమ్ ఇలా ఇక్కడ 32 బిట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ 31 డబ్బాలే గీసాం. ఎందుకు అంటే ఈ 32nd డబ్బా వచ్చేసరికి మన వాల్యూ ప్లస్సా మైనస్సా అని చెప్పడానికి డినోట్ ఉంచుకుంటాం అనమాట. ఫర్ సపోజ్ దీనిలో 0 ఉంటే ప్లస్, 1 ఉంటే మైనస్, లేకపోతే 0 ఉంటే మైనస్, 1 ఉంటే ప్లస్, అలా మనం డిసైడ్ చేసుకొని లాస్ట్ దాంట్లో ఉంటుంది అనమాట. అట్లానే ఇక్కడ 2 బిట్ అంటే 4 వాల్యూస్ పెట్టడానికి ఫస్ట్ దాంట్లో ప్లస్ మైనస్, నెక్స్ట్ దాంట్లో వచ్చేసరికి వాల్యూ పెడతాం. కాబట్టి దీంట్లో -2^1 నుంచి 2^1 -1 దాకా పెట్టచ్చు. -2^1 అంటే -2, 2^1 -1 అంటే 1, -2 నుంచి 1 దాకా పెట్టచ్చు 2 బిట్ ఉంటే. -2 అంటే -2, -1, 0, 1 ఈ 4 వాల్యూస్ మనము దీనిలో స్టోర్ చేసుకోవచ్చు 2 బిట్ ఉంటే. అలానే ఈ ఇంటిజర్ అనేది 4 బైట్స్. 4 బైట్స్ అంటే ఒక బైట్ వచ్చేసరికి 8 బిట్, 32 బిట్స్ పెట్టచ్చు దీంట్లో. ఆ ఫస్ట్ బిట్ వచ్చేసరికి పాజిటివ్ నెగిటివ్ రిప్రజెంట్ చేయడానికి వాడతాము. మిగతా 31 బిట్స్ వచ్చేసరికి వాల్యూని రిప్రజెంట్ చేయడానికి వాడతాం అనమాట. కాబట్టి మ్యాక్స్ వచ్చేసి 31 బిట్స్. దీని రేంజ్ వచ్చేసి -2 ఎన్ని బిట్స్ అయితే పెట్టగలుగుతాం, 31 to 2^31 - 1.
దీన్ని చేస్తే మనకి దీని రేంజ్ వచ్చింది అనమాట. జనరల్గా నంబర్స్ లాగా చెప్పాలంటే ఒక -200 crores నుంచి +200 crores ఉన్న రేంజ్ వరకు మనము దీనిలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోట్. ఈ ఫ్లోట్ ఏంటంటే ఫ్లోట్ కూడా 4 bytes. ఫ్లోట్ లో మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తాము? ఫర్ సపోజ్ 2.3, 5.5, 9.9. ఇప్పుడు ఫర్ సపోజ్ అమెరికాలో ఏదైనా ప్రొడక్ట్ ఉంది, ప్రైస్ అనే ఒకటి ఉంది. ఆ ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసరికి $9.50 అట్లేదో ఒకటి ఉందనుకోండి. కానీ ఇక్కడ అమెరికాలో వచ్చేసరికి దీన్ని ఫ్లోట్ ప్రైస్ అని డిక్లేర్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ సెన్స్ కూడా చాలా వాల్యూ ఉంటుంది. అదే మన ఇండియాలో వచ్చేసరికి ఇంట్ ప్రైస్ అన్నమాట. ఎందుకంటే మన ప్రైస్ వచ్చేసరికి ఐదర్ 999 లేకపోతే 1000 లేకపోతే 10,000 లేకపోతే 599, 699 ఇలాంటివి ఉంటాయి తప్ప 599.25 లేకపోతే 599.50 ఇట్లా ఉండవు. ఎందుకంటే మన పైసాకి వాల్యూ తక్కువ కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఫ్లోట్ ప్రైస్ అని డిక్లేర్ చేస్తాం. ఎందుకంటే ప్రైస్ అనేది ఫ్లోట్స్లో కూడా రిప్రజెంట్ చేస్తాం. మనం ఇక్కడ ఇంట్ ప్రైస్ అని డిక్లేర్ చేస్తాం. ఎందుకంటే ప్రైస్ని మనం ఒక నార్మల్ నంబర్ లాగా పెడతాం తప్పితే డెసిమల్ వాడమన్నమాట. అలానే ఇక్కడ ఫ్లోట్ వచ్చేసరికి మనకి ఒక 4 bytes. 4 bytes అంటే 32 bits. దీనిలో కూడా సేమ్ ఒక 6 to 7 డెసిమల్ డిజిట్స్ మటుకు మాత్రమే ఇది స్టోర్ చేసుకోగలదు. నేను దీనికి అంతా ప్రాక్టికల్గా కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి డబల్, లాంగ్, బూలియన్, క్యార్, బైట్, షార్ట్. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా రాసి చెప్పడం కంటే మీకు విఎస్ కోడ్లో కానీ ఏదైనా కోడింగ్ ప్లాట్ఫామ్లో చేసి చూపిస్తే మీకు కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది అనమాట.